హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్స్ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అసలు కుంకుమార్చన ఎందుకు చేస్తారు అండ్ అది కూడా నేను చెప్తాను ఎందుకు అని చెప్పేసి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి మన కరీంనగర్ లో జరిగింది. సో మా అమ్మ చేసిన కుంకుమార్చన పూజ నాకు చాలా మెమొరీగా ఉండాలి కదా. కోసమే ఈ కుంకుమార్చన. ఇలాంటి కుంకుమార్చనలో మీరు ఎంతో మంది పాల్గొనొచ్చు, ఎంతో మంది చూడొచ్చు. నేను ఒక్కసారి అంటున్నా, ఒకవేళ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ప్రయత్నించండి అని చెప్తున్నా. ఎవరికి నేను ప్రశ్నిస్తలేను, ఆలోచించండి అని ప్రతి మాతృమూర్తికి చెప్తున్నా. పూజ కూర్చునేటప్పుడు ఎంతమంది కాళ్ళకు పసుపు రాసుకొని వచ్చారు? ఒక్కసారి చేయలేమండి. పూజ కాదు, మనం పూజ కూర్చోకపోయినా పర్లేదు, ఒక్కరి చేత కుంకుమార్చన చేపిస్తే పుణ్యం వస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వెనుక హాల్లో కూర్చున్న వాళ్ళు, లోపల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా గౌరవం చేసుకోండి. లక్ష్మీ ప్రీతికర వాసరే యథాశక్తి మహాలక్ష్మి ప్రీత్యర్థం కుంకుమ పూజాం కరిష్యన్నమః. ఆరోగ్య విఘ్న ప్రసమాప్తం. ఇందు శీతలాయే నమః, శ్రీయాగ్రాదజనన్యే నమః, శ్రీపుష్ట్యై నమః, శ్రీశివాయై నమః, శ్రీశివకర్యై నమః, శ్రీశివకల్యై నమః, శ్రీసత్యై నమః, శ్రీసత్యై నమః, శ్రీవిమలాయై నమః, సీతాయై నమః, శ్రీభవాన్యై నమః, శ్రీభవమోచన్యై నమః, శ్రీఆర్యాయై నమః, శ్రీదుర్గాయై నమః, శ్రీజయాయై నమః, శ్రీఆద్యాయై నమః, శ్రీత్రినేత్రాయై నమః, శ్రీశూలధారిణ్యై నమః, శ్రీపినాకధారిణ్యై నమః. పూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాంజాతీర్థం విద్యాతీర్థం వివేకినా సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వేదరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విభుశేఖర భారతీ. పంచాశల్యభిర్విభక్తముఖతో ఉత్తమం సదా చంద్రశేఖర రుద్ర గౌరీశ దేవేశ శంభో పృథ్వీవాస మహేశ గిరిజేశ కర్పూర గౌరం కరుణాదృశ్యమోహాయ మహామాయా ప్రయచ్చతి. ఈ కుంకుమ పూజ స్త్రీలే కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట. లలిత సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటే ఆ సమయంలో అమ్మవారు తన రూపాన్ని చూసుకున్నట్టు ఉంటుందంట. కుంకుమ పసుపుతో ఈ పూజ చేస్తారు. అలాగే నీ రూపం అమ్మవారిని భావించగానే ఆ తొలగే పాపాలు కూడా పోతాయి, మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. పూజ అయిపోయాక ఆ కుంకుమని పడేయకండి, రోజు రెగ్యులర్గా నుదుటిన పెట్టుకోండి. ఇంకా ఎక్కువగా ఉంటే వాటర్లో కానీ ఎక్కడైనా చెరువులో వెళ్ళి కలిపేసేయండి. మరి నా వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.